ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, మనము నశించుటకు వెనుక తీయువారము కాముగాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమయ్యున్నాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 39వ వచనము. ఫర్ వి డు నాట్ బిలాంగ్ టు దోస్ హూ shrink బ్యాక్ అండ్ ఆర్ డిస్ట్రాయిడ్, బట్ దోస్ హూ హ్యావ్ ఫెయిత్ అండ్ ఆర్ సేవ్డ్. హెబ్రూస్ చాప్టర్ 10 వర్స్ 39. ఈ రోజుకు గాను కృపగలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, మనము వెనకడుగు వేసేవారిగా ఉండకూడదు. మనము నశించిపోయే వారము కాదు. మనము విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా ఏదైనా సాధించవచ్చు, సాధించగలము అని. సాధారణంగా ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఏదైనా గొప్ప కార్యము చేస్తున్నప్పుడు మనము చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. అనేక సమస్యలు మన పనిని పరుస్తూ ఉంటాయి. ఎక్కడ కూడా ప్రోత్సాహం ఉండదు. ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఎందుకు ఈ పనిని ప్రారంభించావు, ఇది చాలా కష్టము, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, నీ వలన కాదు అనే మాటలు నీకు వినబడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే కృంగిపోవద్దు అని దేవుడు చెబుతున్నాడు. ఈ లోకం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు, బలహీనపరుస్తుంది. నీ ఆర్థిక పరిస్థితిని చూపించి బలహీనపరుస్తుంది, నీలో ఉన్న అనారోగ్యాన్ని చూపించి బలహీనపరుస్తుంది, నీ కుటుంబ సమస్యలను చూపించి నిన్ను బలహీనపరుస్తుంది, నీ జ్ఞానము, నీ చదువు, నీ యొక్క రూపమును చూపించి నిన్ను వెనక్కి లాగాలి అనే, నీవు వెనకడుగు వేయాలనే చూస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నీవు మాత్రం వెనకడుగు వేయవద్దు. ఏది ఏమైనా నీవు ముందుకే వెళ్ళాలి. ఏం జరిగినా నీవు తలపెట్టింది, నీవు అనుకున్నది సాధించి తీరాలి అని. ఈరోజు నా బహుశా నీవు ఇటువంటి భయంకరమైన పరిస్థితినే ఫేస్ చేస్తున్నావేమో. ఏంటి ఒడిదుడుకులు, నా వలన కాదు, ఏంటి నా కుటుంబం వారే నన్ను ప్రోత్సహించడం లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు, నీ ఏజ్ అయిపోయింది అంటున్నారు, నీకు శక్తి లేదంటున్నారు, నీవు ఒంటరివి, ఏం చేయలేవు, నీ వలన కాదు అని అంటున్నారు. ఇవన్నీ విని నీవు దిగులు పడుతున్నావేమో. దేవుడు నిన్ను ఈ రోజు ప్రోత్సహిస్తున్నాడు, నేనున్నాను, నీవు ముందుకు వెళ్ళు అని. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు గొలియాతు అనేటువంటి భయంకరమైన వ్యక్తి, యుద్ధంలో శూరుడు, ఎవ్వరూ అతని మీద గెలిచినటువంటి హిస్టరీ లేదు. అలాంటి వ్యక్తి ఇజ్రాయేలీలకు ఛాలెంజ్ విసిరితే అందరూ భయపడ్డారు, అందరూ వెనకడుగు వేశారు. ఆ అందరిలో రాజు ఉన్నాడు, ఆ అందరిలో సైన్యం ఉంది, బలవంతుడైనటువంటి యుద్ధ శూరులు ఉన్నారు. ఎందుకంటే అతని రూపాన్ని చూసి, ఆ భయంకరమైనటువంటి వ్యక్తిని చూసి కలత చెందారు. కానీ బాలుడైనటువంటి దావీదు, నేను యుద్ధం చేస్తాను, నేను అతనితో పోరాడగలను, నా వలన అవుతుంది అన్నాడు. ఈ మాటలు అనగానే అందరూ దావీదుని మెచ్చుకున్నారా? అబ్బా, దావీదు ఎంత ధైర్యవంతుడు అని అన్నారా? దావీదు నీ వలన అవుతుంది అని ప్రోత్సహించారా? ఒకసారి ఆలోచించండి. ఒక బాలుడొచ్చి గొప్ప యుద్ధ శూరునితో పోటీ పడతానంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు వీరందరూ ఎట్టి పరిస్థితుల్లో పంపరు. ఆ గొలియాతు చేతిలో చచ్చిపోతావు, నీకెందుకు లేనిపోని సమస్య అని, అన్ని నీకే కావాలని తిట్టి ఇంట్లో కూర్చోబెడతారు. సేమ్ ఇలానే దావీదును కూడా అన్నారు. ఎక్కడా ప్రోత్సహించలేదు. అయినా సరే దావీదు వెనుక తీయలేదు. అదే ప్లేస్ లో ఇంకొకరుంటే భయపడి నిజమే కదా అని, మనకెందుకులే అని అనుకునేవారు. కానీ దావీదు ముందుకెళ్ళాడు. గొలియాతును చూసి కూడా, యుద్ధ రంగంలోకి వెళ్ళి కూడా దావీదు వెనక్కి వచ్చేద్దామని అనుకోలేదు, పోరాడాలి అని అనుకున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు, నాకు దేవుని సహాయం ఉంది అని. దావీదు విశ్వాసము చాలా బలంగా ఉంది, నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు అని అంతా దేవునిపైనే భారం వేసి వెళ్ళాడు. శత్రువుని మట్టి కరిపించాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి
సహోదరుడా, నీవు కూడా దావీదు వలె స్ట్రాంగ్ ఫెయిత్ తో ఉండాలి. నీవు నశించే వ్యక్తివి కావు, నీవు అందరిలా ఓడిపోయే వ్యక్తివి కావు. నీవు నీ యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలవు, నీవు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలవు, నీవు అనుకున్నది నువ్వు చేయగలవు, నీవు నీకున్న అనారోగ్యము నుండి బయటపడగలవు. నీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎంత పెద్దవైనా సరే నీవు వాటిని జయించగలవు. ఎందుకు అంటే ఈ లోకంలో వారికి లేనిది నీకు ఒకటి ఉంది, అదే విశ్వాసం. ఆ యొక్క విశ్వాసము దేవుని పైన నీకుంది, యేసయ్య పైన నీకుంది. నీవు అనుకున్నది దేవుడు తప్పక చేసి తీరుతాడు. కాబట్టి వెనకడుగు వేయకు, దేన్ని చూసి భయపడి పారిపోవద్దు, ఎవరు ఎన్ని చెప్పినా వినొద్దు. నా యేసయ్య నాకు సహాయకుడు, ఎలాంటి ప్రతికూలతలు వచ్చినా సరే నా యేసయ్య నన్ను దాటిస్తాడు అనే విశ్వాసముతో దావీదు వలె సాగిపో. నీదే విజయం, నీకు దేవుని సహాయమో ఉంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, మేము నశించిపోయే వారము కాదని, వెనుక తీసే వారము కాదని, ఆత్మను రక్షించుకోగలిగినటువంటి విశ్వాసము మాకున్నది అని అయ్యా ఈ రోజున మీరు మాతో మాట్లాడారు. అదే విధంగా ప్రభా, మేము తండ్రి ప్రతి విషయంలో మీ పైన ఆధారపడి, మీ పైన ఆనుకొని అయా సమస్యకు ముందు నిలవబడి పోరాడి అయా మరి విశ్వాసము ద్వారా మేము గెలవడానికి తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యతో పోరాడుతున్నారో ఆ సమస్యలను యేసు నామములో గద్దించండి అయ్యా. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. మీరే వారిని స్వస్థపరచండి ప్రభా. మరణాన్ని జీవముగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, హాస్పిటల్ బెడ్స్ పై ఉండి ప్రభా మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి అయ్యా. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి తండ్రి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. వారికి ఏ అవసరత ఉందో ప్రభా, ఆ అవసరతలన్నిటినీ యేసు నామములో తండ్రి వారికి తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు అయ్యా, వీటన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా. ముఖ్యంగా భూ తగాదా సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండండి, వాద్యమాడి వారిని గెలిపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభువా గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ శక్తిని, మీ బలాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, ఎందరైతే బిడ్డల వివాహాల విషయంలో అయ్యా మరి తండ్రి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. ప్రతి యవ్వన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన వయసులో తండ్రి మీ యొక్క కృపను అయ్యా బిడ్డల పైన కుమ్మరించండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ఆ బిడ్డలకు ప్రసాదించండి. చెడు స్నేహాల నుండి విడుదల దయచేయండి. చెడు అలవాట్ల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభా. మరి తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేటువంటి భాగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు బిజినెస్ చేస్తున్నారో వారి బిజినెస్ అంతటినీ తండ్రి ఫలభరితముగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా క్షేమముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి అయ్యా. అయ్యా మరి అదే విధంగా మా భారతదేశాన్ని సమాధాన దేశముగా ఆశీర్వదించండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా దైవ సేవకులందరికీ మీరు తోడై ఉండండి. వారి యొక్క తండ్రి అయా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. నూరంతల
వందనాల ప్రతిఫలం వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి సువార్థికులను బలపరచండి. అదే విధంగా నా తండ్రి అయా మిషనరీస్ ని దీవించండి ప్రభా. వారి యొక్క కుటుంబాలను మీరు కాచి కాపాడండి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ హృదయాన్ని అయా మీరే తండ్రి ధైర్యపరిచి బలపరచమని, తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదాలతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.